రాధా గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు శుక్రుడు అనే గ్రహం ఈజ్ నోన్ ఫర్ లవ్కి సంబంధించిన గ్రహం అనుకున్నాము. ఒక రిలేషన్షిప్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రజెంట్ శుక్రుడు ఏ కండిషన్లో, అంటే ఏ పొజిషన్లో ఉన్నాడు ఒకటి నా క్వశ్చన్. ఇంకొకటి, ఈ టైంలో పిల్లలు పుడితే వాళ్ళ ఫ్యూచర్ కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఓకే రూపా, నౌ లెట్ మీ ఆన్సర్ టు దిస్. సో రైట్ నౌ వచ్చేసి వీనస్ వచ్చి పైసెస్లో ఉన్నాడు, మీనంలో ఉన్నాడు, మీన రాశిలో ఉన్నాడు. సో శుక్రుడు మీనంలో ఉన్నప్పుడు ఉచ్చ స్థానంలో ఉంటాడు. బేసికలీ వచ్చేసి శుక్రుడు వృషభంకి అధిపతి అండ్ తులాకి అధిపతి. సో హీఈస్ ద లార్డ్ టు బోత్ టారస్ అండ్ లిబ్రా. సో అది శుక్రగ్రహానికి స్వస్థలం, అంటే స్వరాశి. ఇంకెప్పటికీ ఉంటాడా? అది బేసిక్ రూలే. అది బేసిక్ ఎప్పటికీ ఉంటాడని కాదు. బేసిక్ రూల్ ఏంటంటే లార్డ్, హీ ఈస్ ద లార్డ్ ఫర్ టారస్ అండ్ లిబ్రా. సో స్వస్థానం. సో హీ ఫీల్స్ వెరీ కంఫర్టబుల్ వెన్ హీ ఈజ్ ఇన్ టారస్ అండ్ లిబ్రా. సో అది కంఫర్ట్ స్థానం అన్నమాట. సో ఉచ్చ స్థానం వచ్చేసి మీనం. బికమ్స్ ఎగ్జాల్టెడ్, హీ ఫీల్స్ సో గుడ్ దేర్. ఓకే. అండ్ నీచ స్థానం వచ్చి వర్గో. వెన్ శుక్రుడు జనరలీ ఒక డ్యూరేషన్ ఆఫ్ రివాల్వ్ అవుతూ ఉంటుంది, లైక్ సన్ చుట్టూ అన్ని ప్లానెట్స్ రివాల్వ్ అవుతాయి. సో వీనస్ గోస్ టు ఏరీస్, మళ్ళీ వృషభంకి వస్తాడు, మీనంకి వెళ్తాడు, ఇలా తిరుగుతూనే ఉంటాయి. అదే మనం పుట్టినప్పుడు శుక్రుడు ఏ పొజిషన్లో ఉన్నాడు, అంటే ఏ హౌస్లో ఉన్నాడు అండ్ ఏ జోడియాక్లో ఉన్నాడు, సో ఏ రాశిలో ఉన్నాడు అన్నది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వీనస్ యాజ్ అ హోల్. సో వీనస్ వచ్చేసి బేసికల్లీ కారక ఆఫ్ బ్యూటీ, ఈవెన్ వెల్త్, అండ్ ఉమెన్ ఆల్సో ఈజ్ సీన్ త్రూ వీనస్. సో దీస్ ఆర్ బేసిక్. ఏంటంటే జస్ట్ వీనస్ అనగానే ఇవి ఫ్రేగ్రెన్సెస్, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి వీనస్ గురించి. బట్ మనం ఇప్పుడు శుక్రుడు ఎక్కడున్నాడు అంటే మీనంలో ఉన్నాడు. మీనంలో తన ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కానీ వక్రించి ఉన్నాడు. ప్రెజెంట్ వక్రించి ఉన్నాడు. సో అంటే రెట్రోగ్రెషన్ అంటారు మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే. సో వక్రించడం ఏంటంటే వెన్ యూ సీ అ ప్లానెట్ ఫ్రమ్ అ నేకెడ్ ఐ, అంటే మేబీ త్రూ టెలిస్కోప్ ఆర్ వాట్ ఎవర్, వెన్ వీఆర్ సీయింగ్. సో జనరలీ ఇప్పుడు ప్లానెట్ క్లాక్ వైజ్ తిరుగుతుంది అని అనుకుంటే, రెట్రోగ్రెషన్లో ఉన్నప్పుడు అంటే వక్రించి ఉండడం అన్నప్పుడు, సో ఇట్ అపియర్స్ టు బీ మూవింగ్ యాంటీ క్లాక్ వైజ్. ఇఫ్ ఇట్ వాజ్ మూవింగ్ క్లాక్ వైజ్, ఇట్ హ్యాస్ టు మూవ్ ఇన్ క్లాక్ వైజ్ డిరెక్షన్. ఇట్ అపియర్స్ వక్ర స్థానంలో ఉన్నప్పుడు. వాట్ ఇట్ ఇండికేట్స్? యా, సో లెట్ మీ టెల్ యూ. ఇట్ ఇండికేట్స్ దట్ యూ హ్యావ్ లెఫ్ట్ సమ్ పెండింగ్ కర్మ విత్ రెస్పెక్ట్ టు వీనస్. ఓకే. వీనసే వక్రం స్థానంలో ఉండడము ఆర్ వక్రంలో ఉండడము అనేసి కాదు. నాట్ ఓన్లీ వీనస్, ఎవ్రీ ప్లానెట్ వన్స్ ఇన్ అ వైల్ డెఫినెట్లీ దే మూవ్ ఇన్ అన్ ఆపోజిట్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్. ఆ ప్లానెట్కి సంబంధించి ఆ ప్లానెట్ ఏ హౌస్లో ఉన్నాడు, ఏ భావంలో ఉన్నాడు అన్న దాన్ని బట్టి, సో అక్కడ కొంచెం ఎక్కువ పెండింగ్ కర్మ ఉంటుందన్నమాట. సో అట్ ప్రెజెంట్ వీనస్ ఈజ్ ఇన్ ఉచ్చస్థాన్. ఉచ్చస్థానంలో ఉండి వక్రించి ఉన్నాడు. ఇది ఇంతకు ముందు జరిగిందా, ఇప్పుడైనా? లేదు, ఇంతకు ముందు కూడా జరిగింది, జరుగుతూ ఉంటుంది. వీనస్ ఏంటంటే ఎవ్రీ 18 months ఇట్ హ్యాస్ అ స్కెడ్యూల్ ఉంటుంది అనమాట. సో అట్లా ఎవ్రీ 18 monthsకి ఇట్ గోస్ ఆన్ రెట్రోగ్రెషన్. సో ఇప్పుడు మీనంలో ఉన్నాడు అన్నాను కదా రెట్రోగ్రెషన్లో. సో ఇట్లా 18 months బ్యాక్ అలా తీసుకుంటూ వెళ్తే ఇట్ వాస్ 2017లో ఇట్ వాజ్ మార్చ్ 2. అండ్ బ్యూటీ ఏంటంటే 2017లో రెట్రోగ్రెషన్లో ఉన్నాడు. అండ్ ఈసారి రెట్రోగ్రెషన్ మన 4th నుంచి సమ్ నియర్ బై 4th or 3rd ఆ టైం నుంచి స్టార్ట్ అయింది రెట్రోగ్రెషన్. సో లాస్ట్ టైం కూడా అదే టైంలో స్టార్ట్ అయింది. అండ్ అంటే 2 సార్లు. ఎస్, జనరల్లీ ఒక్కొక్కసారి ఏమవుతుంది సేమ్ మంత్స్లో రాకపోవచ్చు, బట్ సమ్ వాట్ అటు ఇటు ఉంటుందన్నమాట. బట్ ఆల్మోస్ట్ సిమిలర్ డేస్ నుంచే అగైన్ ఆ రెట్రోగ్రెషన్ అనేది స్టార్ట్ అవ్వింది. ఇప్పుడు 2017 మార్చ్లో జరిగింది, దెన్ అగైన్ ఇప్పుడు మార్చ్లో జరిగింది. అండ్ ఇంకొకటి ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ డిగ్రీస్
ఓ, అన్నీ సిమిలర్గా ఉంది. సిమిలర్ ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే, సో 2017 మార్చి నుంచి ఒక 9 months డ్యూరేషన్లో ఏదైతే జరిగి ఉంటుందో అలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ మళ్ళీ మనకి రీవిజిట్ చేస్తాం. రీవిజిట్ ఎందుకు రీవిజిట్ అంటే, రెట్రోగ్రెషన్ అంటే అప్పుడు మనకి ఏదో పెండింగ్ వదిలేసి ఉంటాము. సో ఆ పెండింగ్ అన్నది మళ్ళీ మనం ఇప్పుడు చేసే, ఇప్పుడు 2017 మార్చ్ నుంచి 9 months పాటు ఏదైతే జరిగిందో ఇప్పుడు మళ్ళీ జరుగుతుందన్నమాట. అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్, ఎగ్జాక్ట్లీ అదే అని కాదు. ఇఫ్ ఆ టైంలో 2017లో ఎవరికో ఒక జాబ్ వచ్చిందనుకో రూపా, లైక్ సంబడీ హ్యాస్ గాట్ అ న్యూ జాబ్, దే హ్యావ్ జాయిన్డ్ ఇన్ అ న్యూ జాబ్. సో ఇప్పుడు మళ్ళీ ఒక షిఫ్ట్ ఆఫ్ జాబ్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ అట్లా. అంతేకాని అదే అప్పుడు పెళ్ళి అయితే మళ్ళీ ఇప్పుడు కూడా పెళ్ళి అవుతుందా మళ్ళీ? సో పెళ్ళిళ్ళు అవుతాయి, బ్రేకప్స్ అవుతాయి. ఓ, ఇది కూడా జరగచ్చు. అంటే యూ మైట్ స్టార్ట్ డెవలపింగ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ వన్ ఎల్స్. సో ఇట్స్ మళ్ళీ ఇక్కడ జెండర్ బయాస్ ఏం లేదు, ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇన్ కేస్ అలా అవ్వింది అంటే ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసి అలా వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేస్ ఇలా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అప్పుడు మన ఇంట్లో ఒక ఫ్యామిలీ ఆల్ గెట్ టుగెదర్ ఇన్ అ మ్యారేజ్ అయింది. సో మేబీ ఇన్ ద సేమ్ ఇమీడియట్ ఫ్యామిలీ ఒక మ్యారేజ్ అవ్వచ్చు. అలాంటి ఒక సెలబ్రేషన్ లాగా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ పర్సనల్ లెవెల్లో నాట్ ఓన్లీ మ్యారేజ్ అక్కడ. సో దే మైట్ హ్యావ్ కన్సీవ్డ్, దేర్ క్యాన్ బి సో మెనీ ఆస్పెక్ట్స్. అలా అంటే కొంచెం శుభకరమైన పరిస్థితులు మళ్ళీ మనం లెట్స్ ఎక్స్పెక్ట్ అ పాజిటివ్ థింగ్ రాదర్ ఎక్స్పెక్టింగ్ నెగటివ్ థింగ్. సో లెట్స్ ఎక్స్పెక్ట్ పాజిటివ్. ఇంకేంటంటే ఈ రెట్రోగ్రెషన్ కాబట్టి డెఫినెట్లీ ఏంటంటే యూ ఆర్ రీవిజిటింగ్. సో వీనస్ అంటే ఆల్రెడీ మనం రిలేషన్షిప్ అనుకున్నాము. ఒక రిలేషన్షిప్లో ఎమోషన్స్ ఉంటాయి. సో అలాంటి ఎమోషన్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మేబీ ఆ టైంలో హ్యాపీ ఉంటే హ్యాపీ ఎమోషన్స్ ఉంటాయి. సో పెయిన్ఫుల్ ఉంటే పెయిన్ఫుల్ ఎమోషన్స్ కూడా మనకి చూసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు పెయిన్ఫుల్ అంటున్నానంటే రూపా, దెర్ ఈస్ అగైన్ సంథింగ్ ఎల్స్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ ముండేన్ లెవెల్. ముండేన్ లెవెల్ అంటే గ్లోబల్ లెవెల్. ఓకే, సో ఇది ఇండివిజువల్ లెవెల్లో వరకు నేను చెప్పాను. అట్ గ్లోబల్ లెవెల్ కూడా చాలా డిస్టర్బెన్సెస్, అసాసినేషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అలాంటి టైంలో ప్రీవియస్లీ, అండ్ ఇదే కాకుండా కంటిన్యూస్ నెక్స్ట్ ఈ మార్చ్లోనే దెర్ ఆర్ అదర్ ప్లానటరీ మూమెంట్స్ యాజ్ వెల్. సో బికాస్ ఆఫ్ దోస్ ప్లానటరీ మూమెంట్స్ వలన కూడా అసాసినేషన్స్ ఆ టైంలో ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ప్రీవియస్లీ అలా జరిగిందనమాట. ఇఫ్ నాట్ అసాసినేషన్ ఉండకపోయినా సమ్ కిల్లింగ్స్, సమ్ డెత్స్, ఇట్లాంటి కొన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో ఏరోప్లేన్ క్రాషెస్ యాజ్ వెల్. సంథింగ్ యూనో అన్ ఏరోప్లేన్, అంటే దిస్ ఇస్ మై ఇంటర్ప్రిటేషన్, మేబీ ఐ షుడ్ బికమ్ రాంగ్ అనే అనుకుంటాను. బట్ అట్ ముండేన్ లెవెల్లో సమ్ క్రాషెస్ ఆర్ సీ ప్లేన్స్, ఈ మధ్య చాలా సీ ప్లేన్స్ అనేసి వచ్చేసాయి. సో ఆ సీ ప్లేన్స్ డిజాస్టర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ఎల్స్ పాజిటివ్ లెవెల్లో మనం అనుకుంటే ఇట్ క్యాన్ బి అ పాజిటివ్, టూ మచ్ ఆఫ్ సీ ప్లేన్స్ రైడ్స్ స్టార్ట్ అవ్వచ్చేమో. బట్ బోత్ వీ కెన్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను కొంచెం ఎందుకు డిజాస్టర్ ఆర్ నెగటివ్గా నేను చెప్తున్నాను అంటే, భయపెట్టడానికి కాదు, జాగ్రత్త పడడానికి. రైట్. సో మార్నింగ్ స్టార్, వీనస్ ఇస్ అ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్. ఓకే, ఈజీ టర్మినాలజీలో చెప్పాలంటే మార్నింగ్ స్టార్ అంటే వీనస్ని పగలు మనం చూడొచ్చు. ఈవినింగ్ స్టార్ ఎప్పుడు అంటే అది మనము ఈవినింగ్ చూడొచ్చు అనమాట. ఓకే. సో వీనస్ ఈ 9 months అంటే ఆన్ 22nd మార్చ్ దిస్ మంత్లో అది మార్నింగ్ స్టార్ అవుతుంది. ఇది కూడా ఇంతకు ముందు జరిగిందా? అది ఎవ్రీ టైం జరుగుతుంది. వీనస్ది ఒక సైకిల్ వచ్చేసి 584 days ఉంటుంది. యాజ్ అ లైక్ మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్గా. ఇదేమవుతుందంటే 584 days ఉంటుంది. సో అందులో ఈ 9 months ఆల్మోస్ట్ ఇట్ ఈస్ మార్నింగ్ స్టార్. దాని తర్వాత 50 days, అరౌండ్ 50 days అది కంబస్ట్ అయిపోతుంది సన్తో. అండ్ దెన్ మళ్ళీ ఈవినింగ్ స్టార్గా స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మార్నింగ్ స్టార్గా ఈ వీనస్ ఉన్నప్పుడు కొంచెం మనకి నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనేవి
గ్లోబలీ మనం చాలాసార్లు ఇట్ ఈస్ బీన్ డన్ అ రీసెర్చ్ అండ్ ఇట్స్ ప్రూవన్ అనమాట. సో అందుకనేసి ఐఎమ్ ప్రెడిక్టింగ్ అ లిటిల్ బిట్ నెగిటివ్ అనమాట. సో దట్ వీ విల్ బి కాషియస్. రైట్. సో కాషియస్ ఉండి టూ మచ్ ఎమోషనల్ కాకుండా, ఎస్ రెట్రోగ్రెషన్ అంటే యు ఆర్ విజిటింగ్ ద పాస్ట్ అగైన్, యు ఆర్ రిపేరింగ్ ఇట్. టు బి ఫ్రాంక్ ఏంటంటే అప్పుడు ఏదో పెండింగ్ వదిలేసాం కాబట్టి దాన్ని మనం రిపేర్ చేసుకుంటున్నాము. సో యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ థింగ్. అది మన కర్మ అనుకొని వీఆర్ బోర్న్ విత్ సమ్ కర్మాస్. మంచి జరగచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ రూపా ఆల్ ద టైమ్ మనకి ఆ టైంకే చెడు, బికాస్ ఇట్ ఈస్ గివింగ్ పెయిన్ టు అస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. కొద్ది రోజుల తర్వాత దాని గురించి ఆలోచిస్తే, సపోజ్ ఒక రిలేషన్షిప్పే బ్రేక్ అయ్యింది అనుకోండి, ఈ టైంకి పెయిన్ ఇస్తుంది. బట్ లేటర్ ఆలోచిస్తే అరే అది టాక్సిక్ రిలేషన్షిప్ ఉండే, సో బ్రేక్ అవ్వడం వాజ్ గుడ్, ఇంకా టాక్సిక్ అవ్వలేదు. సరే, ఆ టైంలో బ్రేక్ అయింది మ్యామ్, అప్పుడు రికవర్ అయ్యారు, దెన్ అగైన్ దే గెట్ ఇన్ టు అనదర్ రిలేషన్షిప్. ఈ టైంలో అదేమైనా బ్రేక్ అవుతుందా, మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి? బికాస్ దట్ ఈస్ అ రీవిజిటింగ్ ఆఫ్ ద పెండింగ్ కర్మ కదా. సో యూ ఆర్ సపోజ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, వెదర్ అది నేను లెట్ ఇస్ నాట్ కన్సిడర్ ఫీమేల్ ఇన్ అ మ్యారిటల్ రిలేషన్షిప్ అనే కాదు. దేర్ క్యాన్ బి అ బ్రదర్ అండ్ సిస్టర్, చాలా రోజుల క్రితం వాళ్ళు విడిపోయారు అండ్ ఈ టైంలో కలుస్తున్నారు, ఆర్ ఎప్పటి నుంచో గొడవ పడుతూ ఉన్నారు అండ్ వాళ్ళు విడిపోతున్నారు. అక్కడ ఫీమేల్ కూడా ఉండొచ్చు, మేల్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు లైక్ వీనస్, టారస్ కనుక 11th హౌస్లో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎల్డర్ సిబ్లింగ్ అంటారు. ఆ ఎల్డర్ సిబ్లింగే మేల్ అనుకోండి, మేల్ రిలేషన్షిప్లో కూడా బ్రేక్ అవ్వచ్చు. అండ్ యూ మైట్ కన్సిడర్ సంబడి యాజ్ యువర్ ఎల్డర్ సిబ్లింగ్, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని బ్రదర్ లైక్ ఫిగర్స్ రావచ్చు మీ లైఫ్లో. సో ఇలా అదంతా మనం ఇండివిజువల్ చార్ట్ చూస్తే అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రైట్. అండ్ ఈ టైంలో బర్త్ తీసుకున్న చైల్డ్ డెఫినెట్లీ తనకి యూ కెన్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, లైక్ దే విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ పెండింగ్ కర్మాస్. అంటే తన లైఫ్లో ఎవరైతే అంటే ఈ చిన్న ఏజ్లో కాదు, పెద్దగా అయిన తర్వాత రిలేషన్షిప్ విషయాల్లో తనకి పెండింగ్ కర్మ ఉంటుంది. సో అది ఫీమేల్ కానివ్వండి, మేల్ కానివ్వండి. సో దే మే గెట్ హర్ట్ ఇన్ దర్ రిలేషన్షిప్స్ ఫ్యూచర్లో వాళ్ళ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, దట్ ఈస్ అ పాసిబిలిటీ. సో రిలేషన్షిప్లో అంటే ఎలా ఉంటుందంటే, ఒక సపోజ్ 10th హౌస్ అనుకోమ్మా, 10th హౌస్లో ఒక రెట్రోగ్రేడ్ ప్లానెట్ ఉంది, లేదా శని, ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి. సో కర్మ రిలేటెడ్ ప్లానెట్ అనుకోండి శని. సో శని రెట్రోగ్రెషన్లో ఉన్నాడు అనుకో, సో ఏమవుతుందంటే వాళ్ళ కెరియర్లో మల్టిపుల్ అటెంప్ట్స్ ఆఫ్ కెరియర్ ఉంటుంది. అంటే ఫెయిలియర్స్ వస్తూ ఉంటాయి, లాసెస్ వస్తూ ఉంటాయి. ఈ బిజినెస్ వద్దు, ఆ బిజినెస్ వద్దు, జాబ్ వద్దు, నాకు ఇది వద్దు, ఇట్లా చేసుకుంటూ ఒక టైంకి వచ్చిన తర్వాత ఆ పెండింగ్ కర్మాస్ అంతా క్లియర్ అయిపోయాక దే ఇవాల్వ్ టు అ హయ్యర్ లెవెల్. సో దిస్ పెయిన్ ఈస్ ఫర్ దిస్ పెయిన్ ఈస్ ఫర్ టు గివ్ అ హయ్యర్ లెవెల్ ఇట్ సెల్ఫ్. సో ఇట్ విల్ గో టు అ హయ్యర్. కానీ వెయిట్ చేయాలి, అదేంటంటే రిపీట్ అవుతూ ఉంటుంది, దానికో పెయిన్ ఉంటుంది. సో యాజ్ అ పేరెంట్స్, ఇఫ్ సంబడి ఈజ్ డెలివరింగ్ అ చైల్డ్ డ్యూరింగ్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, be prepared. Like don't expect an easy relationship with your kids. And challenges ఉంటాయి రిలేషన్షిప్లో, అండ్ బట్ those all are for good only. మ్యామ్, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మార్చ్ 2017 నుంచి 9 months మళ్ళీ రిపీట్ అవుతాయి అని మాట్లాడుకున్నాం. సో శుక్రుడు నోన్ ఫర్ లవ్ అని చెప్పుకున్నాం కాబట్టి, మిగతా ఫ్యామిలీ ఫంక్షన్స్ని, ఏమైనా శుభకార్యాలని, వాటన్నిటి గురించి మనం మాట్లాడాం, అది కొంచెం సేపు పక్కన పెడితే, యంగ్స్టర్స్ చాలామంది లవ్ బ్రేకప్స్ అయిన వాళ్ళు కోలుకొని మళ్ళీ రిలేషన్షిప్లోకి వచ్చి కాస్త ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు అని అనుకున్నారు అనుకోండి. ఎందుకంటే బ్రేకప్ ఏమీ చిన్న విషయం కాదు, చాలా బాధపడి దాంట్లోంచి బయటపడడమే చాలా కష్టం. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూసి మళ్ళీ ఏమైనా బ్రేకప్ అవుతుందా అని భయపడి జడిచిపోయే పరిస్థితి ఉందా? భయపడి దడుచుకోవడం అనే దానికంటే ప్రిపేర్ అవ్వడం ఇస్ బెటర్ అంటాను. ఎందుకంటే దేర్ ఆర్ పాసిబిలిటీస్, హైలీ పాసిబుల్ ఆఫ్ మెనీ రిలేషన్షిప్స్ బ్రేకప్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. అంటే
ఇన్ కేస్ ఒక మ్యారేజ్ వరకు వెళ్ళిపోయింది, మ్యారేజ్లో ఉన్నా కూడా వాళ్ళకి డిస్టర్బెన్సెస్ రావచ్చు. అండ్ ఎస్, ఒక బేసికలీ ఒక లవ్ జస్ట్ ఒక కన్ఫ్యూజన్ ఉన్న లెవెల్లో ఉందనుకోండి, అవి బ్రేకప్ అవే ఛాన్సెస్ మోస్ట్లీ కనిపిస్తూనే ఉన్నాయండి. ఎక్కువ బ్రేకప్స్ అయ్యే ఛాన్స్, ఎక్కువ బ్రేకప్స్ అవే ఛాన్సెస్ ఉన్నాయి. సో సమ్ కైండ్ ఆఫ్ డెఫినెట్లీ కాషియస్ పీరియడ్ ఈ 9 months. సో మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మన యాక్షన్స్ కూడా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఇయర్ 2025 స్టార్ట్ అవ్వడమే కుజుడు ఇస్ కారక ఫర్ యాక్షన్స్. కుజ అంటే మార్స్. సో అది కూడా వక్రించి ఉండడము అండ్ అది నీచ స్థానంలో ఉండడం, ఇట్లాంటివే జరుగుతున్నాయి 2025 స్టార్టింగ్ నుంచే. అండ్ 2025 when we add totally, so this is an year of Mars. It's an year of Kuja. So 2025, it's an year of Mars, and Mars itself is not in a good position. ఓకే. సో అవర్ యాక్షన్స్ ఆల్సో మనకి జడ్జ్మెంటల్ ఉండదన్నమాట. సో ఇలాంటి టైంలో బ్రేకప్స్ అనేవి చాలా వరకు పాసిబిలిటీస్ ఆర్ దేర్. రైట్. So it might be painful, but it has to be accepted. What we have to think is, yes, this Prepared is గా for ఉండాలి. good. Maybe we will get some, we will Better be person. blessed with a very good relationship in future. ఇలా అనుకో, yes, of course it's painful. అండ్ ఆ పెయిన్ని ఓవర్కమ్ చేయాలి అంటే కూడా యునో ఇట్స్ మళ్ళీ ఆ పెయిన్ ఓవర్కమ్ చేయడానికి కూడా చాలా టఫ్ అండి ఈ టైంలో. అవును. ప్రస్తుతం ఉన్న ఈ ప్లానెటరీ సినారియోస్ వలన అది ఓవర్కమ్ చేయాలన్నా కూడా కష్టమే. దానికోసం అని రెమెడీస్ అనేసి ఏది చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. ద బెస్ట్ రెమెడీ ఇస్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్, థింకింగ్ దట్ ఇట్ ఈస్ ఫర్ బెటర్మెంట్. అది ఇస్ ఫస్ట్ రెమెడీ. అండ్ ట్రై టు ఎంగేజ్ యువర్ సెల్ఫ్ మోర్ ఇన్ వాకింగ్, మెడిటేషన్, ఇట్లాంటి ఒక హెల్దీ హ్యాబిట్స్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. యాక్సెప్ట్ చేసి డీల్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అండ్ కొన్నిసార్లు వాట్ ఐ సజెస్ట్ ఇస్ లైక్ రెమెడీస్, యాజ్ అ పార్ట్ ఆఫ్ రెమెడీస్గా అయితే శుక్రుడిని మనం కొంచెం డిగ్నిఫైడ్గా పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం ఫ్రేగ్రెన్సెస్ యూస్ చేయాలి. అంటే మన దినచర్యనే మార్చుకోవాలన్నమాట. సో హ్యాబిట్స్ని. సో శుక్ర ఈజ్, అండ్ ఆల్సో ఐ సజెస్ట్ వేరింగ్ సిల్క్ శారీస్. సిల్క్ శారీస్ అనే కదా, మెన్ ఆల్సో సిల్క్ కైండ్ ఆఫ్ వాళ్ళకి కూడా షర్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో అలాంటివి కనుక యూస్ చేసినా కూడా దేర్ వీనస్ విల్ బి యునో హ్యాపీ అనుకోవాలి, అంటే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో యూ మైట్ హ్యావ్ నోటీస్ నీతా అంబానీ గారు, షీ విల్ వేర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిల్క్ శారీస్. అవును. సో దట్ ఈస్ హౌ దే కీప్ దెమ్సెల్వ్స్ యునో గుడ్. దే కీప్ దర్ వీనస్ అనేది స్ట్రాంగ్ పెట్టుకుంటారు. బికాస్ వీనస్ ఇస్ ఆల్సో సింబాలిక్ టు సింబలైజెస్ వెల్త్. సో అది దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ రెమెడీ. ఫ్రేగ్రెన్సెస్ అండ్ వేరింగ్ సిల్క్, ఎస్పెషలీ ఆన్ ఫ్రైడేస్ మాత్రం వేరింగ్ సిల్క్ ఇస్ అడ్వైజబుల్. రైట్. సో చూసారు కదండి, 2017 మార్చి నుంచి 9 months పాటు ఏదైతే జరిగిందో అది మళ్ళీ ఈ మంత్ మార్చి నుంచి స్టార్ట్ అయింది. అవి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియోస్ ఏవి మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రం కాదు, సో ప్రిపేర్డ్గా ఉంటారన్న ఉద్దేశంతోనే చేస్తున్నాము. సో ఎవరు భయపడొద్దు. ఏదైనా సిచ్యువేషన్ జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. చెప్పడం ఈజీనే, బ్రేకప్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇలాంటి కండిషన్స్, ఈ సిచ్యువేషన్స్ యంగ్స్టర్స్ చాలామంది భరిస్తున్నారు కాబట్టి, ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను పర్టికులర్గా మీకోసమనే ఈ క్వశ్చన్ మేడంని అడగడం జరిగింది. సో ప్రిపేర్డ్గా ఉండండి, ఏది జరిగినా మన మంచిగా అనుకోండి. థ్యాంక్ యూ.